శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసూతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీ ధారే. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణ అరవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. కార్తీక మాసంలో చివరి రోజు ఈ రోజు. కార్తీక బహుళ అమావాస్య గడిచి పాడ్యమి తిథి ప్రారంభమై హేమంత ఋతువు రేపటి నుంచి ఆరంభం. శరదృతువు ముగిసింది. హేమంత ఋతువు భగవద్ ఉపాసనకు విశేషమైనటువంటిది. అందుకే భాగవతంలో హేమంతే ప్రథమే మాసి నందౌ వ్రజ కుమారికాః. సూర్యుడు ధనుస్సులో ప్రవేశిస్తే అది ధనుర్మాసం. ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు? తులలో ఉన్నటువంటి సూర్యుడు దీపారాధనకు ప్రేరేపణ చేస్తాడు. తుల నుంచి వృశ్చికానికి ప్రవేశించి వృశ్చికము నుండి ధనుస్సులోకి ప్రవేశిస్తే ఆ ప్రవేశించిన మొదటి రోజే ధనుర్మాసం ప్రారంభం. రమారమి ఇది ఎప్పుడు కూడా మనకు డిసెంబర్ 15, 16వ తేదీల్లో ఉంటుంది. ప్రతి నెల విశేషమే, ప్రతి రోజు విశేషమే. ఈరోజు అద్భుతమైనటువంటి యోగం. శ్రీమాత ఆశ్రమం వారు గత 10 రోజులుగా చేస్తున్నటువంటి ఈ కార్తీక మాస మహాయజ్ఞం ఈరోజు పూర్ణాహుతి. ఈ రోజున చక్కటి దేవతారాధన, హరిహర దేవత ఆరాధనతో మీ కార్తీక మాస వ్రతం సంపూర్ణమైంది. ఎందుకంటే కార్తీకమంతా హరిహరులే. హరికి హరుడికి ఎంత తేడా! గుడి
గుడి తీస్తే హరుడవుతాడు, గుడి పెడితే హరి అవుతాడు. అంతే. ఇద్దరి మధ్య భేదమేమిటి? అభేదమే. అందుకే మాకు ప్రాచీనంగా మా సంప్రదాయంలో ఉపనయనం కాగానే మాకు శ్లోకం చెప్తారు. ఏమని? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివః. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. కొంతమంది నచ్చని వ్యక్తులు, కొంతమంది ఇష్టపడనటువంటి వ్యక్తులు ఈ శ్లోకం గురించి నేను సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటా, కానీ పెద్దగా మాట్లాడను. కారణం ఏమిటి అంటే వారు పాపం వారి ఆక్రోశమంతా వెళ్ళదీసేది అక్కడే. రూపాయ శ్లోకము అంటారు. ఇది వారి భాషలో ఎంత తప్పు! కార్తీక మాస ఆరాధన అంతా హరిహరాత్మకము. హరిహరులను సమానంగా పూజించేటువంటి సంప్రదాయం ప్రాచీనంగా ఏ గ్రంథంలో మనకు దర్శనమిస్తోంది అంటే అదే మహాభారత గ్రంథం. అందుకే ఈ రహస్యం తెలిసినటువంటి వాడు కాబట్టే మహాభారతాన్ని తెలుగులో అనువాదం చెయ్యటానికి పూనుకోవాలి అనుకున్నాడు. అప్పటికే మహాభారతం ఆగిపోయింది. ఆదికవి నన్నయ్య ఆది పర్వాన్ని సభాపర్వంలో కొంత భాగాన్ని అలా ఆపేసినాడు. పాపం హఠాత్తుగా ఆగిపోయింది. అప్పుడు సోమయాజి, ఎవరు? తిక్కన సోమయాజి, మహనీయుడు, యజ్ఞం చేసినటువంటి వాడు సోమయాజి. అంటే పౌండరీక అశ్వమేధాది అద్భుతమైనటువంటి వేద ప్రోక్తమైనటువంటి యజ్ఞయాగాదులను అనుష్ఠించేటువంటి వారినే సోమయాగం చేస్తే సోమయాజి అవుతాడు. సోమయాగం చెయ్యాలి అంటే అది అందరికీ అర్హత ఉండదు. అంత గొప్ప యోగ్యత కలిగినటువంటి తిక్కన సోమయాజి మహాభారత రచనకు పూనుకున్నప్పుడు రాత్రి నిద్రపోతే ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక మూర్తి కనిపిస్తున్నాడు. ఎడమవైపు చూస్తే విభూతి రేఖలు, కుడివైపు చూస్తే అమ్మవారు, ఈశ్వరుడు, విష్ణువు. ఇలా సర్వదేవతాత్మకమైనటువంటి శివకేశవ సంబంధమైనటువంటి హరిహరాత్మకమైనటువంటి మూర్తి కనిపించగానే ఆయనకు శ్లోకం చెప్పినాడు. కిమస్తిమాలాం కిము కౌస్తుభం వా. స్వామి, ఒక పక్కన అస్థిమాల వేసుకుంటే ఏమిటి, ఒక పక్కన కౌస్తుభ మాణిక్యం ఉంటే ఏమిటి? అందుకే మహాభారత గ్రంథాన్ని ఎవరికి నేను అంకితం ఇవ్వాలి అన్నప్పుడు హరిహర మూర్తికి అంకితమిచ్చాడు తిక్కన సోమయాజి. తెలుగు సాహిత్యంలో అత్యద్భుతమైనటువంటి మహాభారత గ్రంథం ఆశాంతము కూడా ఏ విషయాన్ని ప్రతిపాదన చేసింది అంటే హరిహర స్వరూపాన్ని ప్రతిపాదన చేసింది. అందుకే మీరు మహాభారతం చదవాలి, మహాభారతాన్ని ఆమూలాగ్రం పరిశోధన చెయ్యాలి. చాలా మంది అంటారు అజ్ఞానులు మాత్రమే చెప్పేటువంటి మాట, విజ్ఞానం లేనటువంటి వారు చెప్పేటువంటి మాట, సంకుచిత స్వభావం కలిగినటువంటి వారు చెప్పేటువంటి మాట, తీవ్రమైనటువంటి భేదభావం కలిగినటువంటి వారు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే మహాభారతము అంటే విష్ణు సహస్రనామము, భగవద్గీత, ఈ రెండు తీసేస్తే మహాభారతంలో ఏముంది అన్నారు ఒక ఆయన. చాలా పొరపాటు. ప్రపంచ సాహిత్యంలో
ప్రపంచ నాగరికతలో భారతం కంటే గొప్ప గ్రంథం ఈ జగత్తులో ఇంకొకటి లేదు లేదు లేదు. ఆ మాట ఎందుకోసం అంటున్నారు? వ్యాస మహర్షి 1,00,000 శ్లోకాలు, ఒకటి కాదు రెండు కాదు, యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్. ఎంత గొప్ప మాట! ప్రపంచంలో ఏదైనా ధర్మం ఉంది అంటే అది భారతంలో ఉంది. ప్రపంచంలో ఏదైతే ధర్మం చెప్పబడలేదో ఇక అది భారతంలో లేదు. కాబట్టి ప్రపంచంలో ఏది ఉందో అది మాత్రమే భారతంలోదే. అది అటువంటి మహాభారతంలో విష్ణు సహస్రనామం ఒక్కటే కాదు, అనుశాసన పర్వంలో ఉన్నటువంటి విష్ణు సహస్రనామము, దాని పక్కనే చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి నామము శివ సహస్రనామము. స్థిరః ప్రభుః ప్రాణః అని మొదలవుతుంది శివ సహస్రనామము. శివ సహస్రనామం చెప్పిందెవరు? శివ సహస్రనామాన్ని ఉపాసన చేసిందెవరు? తివ్వండి భారతం. నా నోట ఏ మాట మాట్లాడినా దానికి ప్రమాణం ఉంటుంది, గ్రంథ ప్రమాణం ఉంటుంది. గ్రంథంలో లేని విషయం నేను ఏనాడు చెప్పను. మహాభారతం శ్రీకృష్ణ భగవానుడు ఉపమన్యు మహర్షి దగ్గరికి వెళ్తాడు. ఉపమన్యు మహర్షిని అడుగుతాడు. ఉపమన్యు మహర్షి కృష్ణుడికి దీక్షా ప్రదానం చేసి అద్భుతమైనటువంటి శివ సహస్రనామ స్తోత్రం చెప్తాడు. స్కాంద పురాణం, శివ పురాణం, లింగ పురాణాది పురాణాల్లో దీని మహత్వం ఉంది. ఇంకో చోట ఒక ప్రమాణం కనిపిస్తోంది. కృష్ణుడికి ఎంతమంది భార్యలు? 16,108 మంది. వీరికి సంతానం కలగలే. వీరందరికి సంతానం కలగటానికి ఏ దేవతా ఉపాసన చెయ్యాలి అనేటువంటి మీమాంస కలిగితే అప్పుడు కృష్ణుడికి శివ సహస్రనామాన్ని ఉపదేశం చేస్తే ఆ శివ సహస్రనామాన్ని భక్తితో జపించినటువంటి కృష్ణుడికి శివానుగ్రహం కలిగితే ఆ శివానుగ్రహంతో ఒక్కొక్క భార్య యందు 10 మంది కొడుకుల చొప్పున 16,108 మంది భార్యల యందు 10 చొప్పున సంతానం కలిగినటువంటి కథ మనకు పురాణ ప్రసిద్ధంగా ఉంది. కృష్ణుడంతటి వాడు ఉపాసన చేస్తే వచ్చినటువంటి గ్రంథమే శివ సహస్రనామం అయిపోయింది. ఇది శివతత్వాన్ని విష్ణువు ప్రదర్శించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ఘట్టం అయితే, మరి శివుడు ప్రదర్శించినటువంటి విష్ణు భక్తి ఘట్టం ఉందా? ఉంది. మొత్తం విష్ణు సహస్రనామం అంతా చెప్పిన తరువాత పార్వతీదేవి అడిగింది శివుణ్ణి, కేనోపాయేన లఘునా విష్ణోర్ నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పార్వతీదేవి అడిగింది శివుణ్ణి కైలాసంలో, కేనోపాయేన లఘునా విష్ణోర్ నామ సహస్రకం. ఇంత పెద్ద 1000 నామాలు చెయ్యకని సందర్భంలో విష్ణు సహస్రనామ పుణ్యం కలిగేటువంటి
సంక్షిప్త రూపం ఏదైనా ఉందా అని అడిగితే ఈశ్వరుడు చెప్పినటువంటి మాట శ్రీరామ రామ రామేతి. అమ్మా పార్వతి, శ్రీరామ 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 3 సార్లు చెబితే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, అది 1000 నామములతో సమానమవుతుంది. ఈ మాట చెప్పింది ఎవరు? సాక్షాత్తు మహాదేవుడు, ఈశ్వరుడు. అందుకే ఇప్పుడు మనం ఉన్నటువంటి క్షేత్రం ఏ క్షేత్రం? ఇది రామలింగేశ్వరుడు. రామలింగేశ్వరుడు అనేటువంటి పేరుతో యావత్ భారతదేశంలో కొన్ని వందల క్షేత్రాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. తమిళనాడులో రామేశ్వరం అద్భుతమైనటువంటి దివ్యధామం. అనేక పురాణ ప్రమాణముల యందు రాముడు శివలింగ ప్రతిష్ఠ చేసినటువంటి ఘట్టం అక్కడ మనకు దర్శనమిస్తుంది. ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలో కొంత వివాదం జరిగింది, కానీ దాన్ని వివాదం అని అనుకోవలసిన పని లేదు. గిట్టని వారు రాముడు ప్రతిష్ఠ చెయ్యలేదు అంటారు. కానీ ఇవాళ నేను రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో కూర్చొని చెబుతున్నటువంటి మాట, కీసరగుట్టలో తరతరాలుగా మన ఆచారం ప్రకారం ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి లింగం ఏదైతే ఉందో ఇది రాముడు వచ్చి ప్రతిష్ఠ చేశాడనేటువంటి విశ్వాసంతో కొన్ని కోట్ల మంది ఇప్పుడు సేవిస్తూ ఉన్నారు. ఆ కోట్ల మందికి ఆ రామలింగేశ్వరుడు ఫలితం ఇస్తూ ఉంటే, ఇప్పుడు నారాయణ శర్మ గారు ఉన్నారు, వంశపారంపర్య ధర్మకర్త. వారి వంశమంతా ఈ రామలింగేశ్వర సేవలోనే ఉంది. వారి పితృ పితామహ ప్రపితామహాదులు. ఇప్పుడు ఇక్కడ రాముడు ప్రతిష్ఠించలేదు అని చెబితే అది తప్పు కాదు. రాముడు ప్రతిష్ఠ చేయటం ద్వారా శివుణ్ణి, రాముడు తత్వాని కాదు, రాముడు చూపించిందే మానవ ధర్మం. రాముడు చెప్పిన ధర్మాన్నే మనం ఇవాళ ఆచరిస్తూ ఉన్నాం. ఈ భేదభావాలు అక్కరలే. రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించడం ద్వారా రాముణ్ణి ఎప్పుడూ తక్కువ చూడలే. ఎందుకంటే శివుడే చెప్పాడు కదా, ఏ నామం చెయ్యాలి అన్నప్పుడు రామనామం చెయ్యి అని. కాబట్టి మహాభారతం హరిహర అద్వైతమును ప్రతిష్టాపన చేసిన గ్రంథం. కార్తీక మాసం హరిహరుల అర్చన. కాబట్టే ఇవాళ మా నాగరాజస్వామి కావచ్చు, శ్రవణ స్వామి కావచ్చు, వీరందరూ కూడా కలిసి ఇంత చక్కటి 10 రోజుల కార్యక్రమానికి ముగింపేమిటి అన్నప్పుడు హరిహరుల యొక్క పల్లకీ సేవ ఎంత బాగుంది దాన్ని చూస్తూ ఉంటే. ఒకే ఆసనం మీద ఆ హరిహరుల రూపాన్ని చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా కనిపిస్తోంది. ఆ శివకేశవులు అలా కూర్చున్న దృశ్యాన్ని చూస్తే హృదయం పులకించట్లే. ఇప్పుడు అలా పక్క పక్కన కూర్చుంటే శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనే భేదం వస్తుందా మీలో? ఇద్దరి యందు ఒక తత్వాన్ని చూచేటువంటిది. అందుకే అద్వైతం అంటే అర్థమేమిటి? ఈ మధ్య కాలంలో దాడి, ఎవరి సంప్రదాయాన్ని వారు గౌరవించుకోవటం చాలా మంచిది. మాది ధర్మపురి. మేము ధర్మపురిలో ఈ రోజుకు మాకు ఇటు వైష్ణవులతో కానీ ఇటు శైవులతో కానీ ఎవరితో అందరం ఆనందంగా ఉంటాం. ఒకరి ఇంట్లో ఒకరం భోజనాలు చేస్తాం. ఇంకా దీనికి ఇక్కడికి మీరు రావద్దు లేదు. ఇంకా బాగా వెళ్తే సంబంధాలు కూడా ఇచ్చుకోవటం ఉంది. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? ఎందుకంటే మా తాత ముత్తాతలు మాకు నేర్పిన ధర్మం అది. మా నరసింహస్వామిని మేము అలాగే పూజ చేస్తాం. ఎందుకంటే మా వంశం మొత్తం కూడా ప్రతి ఒక్క ఇంట్లో నరసింహకరాల సాలగ్రామం ఉంటుంది. మేము విభూతి రేఖలు పెడతాం, కానీ ఇంట్లో ఆరాధన చేసేది నరసింహుడే.
మా ఊపిరి, మా ప్రాణం, మా ఉపాసన, మా ఆరాధ్య దైవం, మా కులదైవం అంతా నరసింహుడే. నరసింహుడు తప్ప ఇంకా మాకేం తెలవదు. మొదటి నైవేద్యం ఆయనకు, మొదటి నమస్కారం ఆయనకు. ఆయన ఉంటేనే కదా మా జీవితాలు. కొంతమంది వైష్ణవులకు వేములవాడ రాజరాజేశ్వరుడు కులదైవం. వారి ఇంట్లో ఆచారం అంతా వైష్ణవం. కొంతమంది ఇండ్లకు చక్కగా రాజరాజేశ్వరుడి పేరు పెడతారు. ఇగో ఇలా బతికిన కుటుంబాలు. భేదం ఎప్పుడూ లేదు. ఎవరి సంప్రదాయాన్ని వారు పాటిస్తూ, ఎవరు ఏ ధర్మంలో పుడితే ఆ ధర్మాన్ని ఆచరించడం శ్రేయస్కరం. అది మన ధర్మం చెప్పింది. కాబట్టి ఎవరిని ఎక్కువ లేదు, ఎవరిని తక్కువ లేదు. అందుకే మహాభారతం అయితేనేమి, ఇవాళ ఇక్కడ ఈ కార్తీక మాసం అయితేనేమిటి, కార్తీక సోమవారాలన్నీ శివారాధన. చిలుకుద్వాదశి, ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, పరివర్తన ఏకాదశి, ఇలా ఏకాదశి పేర్లన్నీ చూస్తే ఏకాదశి విష్ణు ఆరాధన, చిలుకుద్వాదశి స్వామివారి యొక్క ఆరాధన, తులసీ కళ్యాణం చెయ్యటం, దామోదర స్వరూపుడిగా ఉసిరిక చెట్టు కింద వనభోజనాదులు చెయ్యటం, కార్తీక దామోదరుడిగా విష్ణు ఆరాధన, కార్తీక సోమవారముల యందు ప్రదోష వేళల్లో శివసహస్రనామాలు చేస్తూ శివారాధన చెయ్యటం. కాబట్టి ఇటు శివ కేశవ సమ్మిశ్రిత ఆరాధన స్వరూప మాసంగా ఈ కార్తీక మాస ఉపాసన అనాదిగా మనకు పెద్దలు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి వరం. అందుకే కీసరగుట్టలో రామలింగేశ్వరుడి యొక్క ప్రాంగణంలో ఈ ఉత్సవాలు చేయడం అనేటువంటిది, ఆరంభం చేయడం అనేటువంటిది శ్రీమాత ట్రస్ట్ వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమము. అందుకే నేను నిజానికి మా ప్రవీణ్ పాపం మా దగ్గరికి వచ్చినప్పుడు, ప్రవీణ్ గాని, శ్రీనివాస్ గాని, నాగరాజు, మా సత్యవర్ధన్ వీళ్ళందరూ తీసుకొని వచ్చినప్పుడు చాలా పెద్ద ప్రణాళిక వేశారు వీళ్ళు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, నేను వచ్చి చూస్తే కొంత జనం పల్చనగా ఉన్నారు. కానీ జనం తక్కువ ఉన్నప్పటికీ ఇటు ప్రవీణ్ లో గాని వీళ్ళ సభ్యుల్లో గాని ఎక్కడ అదేదో సినిమా డైలాగు చెప్పినట్టు తగ్గేదేలే అన్నట్టుగానే ఉన్నారు. మేము ఉత్సవం చేయడంలో తగ్గేదేలే అన్న రీతిలో అద్భుతంగా ఉత్సవం చేసినటువంటి ప్రవీణ్ పబ్బాను నేను అభినందిస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి రామలింగేశ్వరుడి కృప ఖచ్చితంగా ఉంటుంది. వారు నమ్మిన కాలభైరవుడు దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాబట్టి మా ప్రవీణ్ కుటుంబాన్ని, ప్రవీణ్ లావణ్య కుటుంబాన్ని, వారి పిల్లలను ఆ కాలభైరవుడు కాశీయందు అవతరించినటువంటి కాలభైరవుడు వారి ఉపాస్య దైవము ఎల్లప్పుడూ రక్షించి ఆయురారోగ్య భోగభాగ్య సిరి సంపదలను వారి కుటుంబమునకు అనుగ్రహించుగాక అని నేను ప్రార్థన చేస్తూ చక్కటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు శ్రీమాత ఆశ్రమం. ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద వ్యవస్థ, ఎన్ని అవస్థలు పడుతున్నారో ఉదయం నుంచి వారు తెలియదు. 10 రోజుల నుంచి వారు పడే అవస్థలు ఇక్కడ మీరందరూ దీపాలు వెలిగిస్తున్నారు, పోతున్నారేమో, కానీ ఉదయం లేస్తే దీని వెనక ఉన్న కష్టము, నష్టము, ఇష్టము ఇవన్నీ కూడా భరించేది ఈ సభ్యులు మాత్రమే. కానీ ఎక్కడ వారు బయట పడకుండా ఆనందంగా సంప్రదాయంగా ఏదైతే కార్యక్రమాన్ని సంకల్పం చేశారో ఆ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు అంతే ఉత్సాహంతో, అంతే వైభవంగా, అద్భుతంగా ఈ కీసరవాణి ప్రాంగణంలో నిర్వహించడం అనేటువంటిది ఇది మీ సంకల్పం, మా సంకల్పం కాదు. ఇది శ్రీమాత ట్రస్ట్ లో అమ్మవారు సంకల్పించినటువంటి సంకల్పంగా నేను భావన చేస్తూ ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగింది, చాలా అద్భుతంగా జరిగింది. కాబట్టి వచ్చే సంవత్సరం ఇంతకంటే ద్విగుణీకృతంగా, ఇంతకంటే వైభవంగా, ఇంకా అనేక ధార్మిక సేవా కార్యక్రమాల
కార్యక్రమాలను ఈ సంవత్సరం చెయ్యాలి అని ఆకాంక్షిస్తూ వారు వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంకా వైభవంగా చేయుగాక, వారికి కావలసినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఈశ్వరుడు ఎప్పుడూ కూడా తక్కువ చేయడు. అందుకే మనకు 2 రూపాలు, ఈశ్వరుడిది యోగ రూపం, విష్ణువిది భోగ రూపం. భోగాలు అనుభవించి మనిషి ఎక్కడికి పోవాలి? యోగానికి పోవాలి. ప్రపంచమంతా ఎంత ఐశ్వర్యాన్ని అనుభవించినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత పెద్ద పండితుడైనా, ఎంత పెద్ద పీఠాధిపతి అయినా, ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, అతడు స్వామి అయినా, ఇంకోరైనా, కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కడు చిట్ట చివరకు చేరవలసింది ఈశ్వరుడి దగ్గరికే. ఎందుకంటే మహాశ్మశానం ఆయన ఉండే ప్రాంతం. అందుకే కాశీని ఏమంటారు? మహాశ్మశానం అంటారు. ప్రతి ఒక్కరు అక్కడికి చేరవలసిందే. ఇంత ఆరాధన చేసి చిట్ట చివరకు చేరవలసింది అక్కడికే. అందుకే కార్తీక మాస ఆరాధన ఈ రహస్యాన్ని మనకు చెబుతోంది. చక్కగా నిర్వాణ షట్కంలో చెప్పినట్టుగా చిదానంద రూపః శివోహం శివోహం చిదానంద రూపః శివోహం శివోహం. ఒకసారి చదవండి నిర్వాణ షట్కం రోజు. మీ పూజ కాగానే మీలో మార్పు వస్తుంది, చాలా మార్పు వస్తుంది. ఎందుకు అంటే నా భూమిర్న తేజో, నువ్వు ఇదేది కాదు, నువ్వేది కాదు, నువ్వు ఏది కాదు, కాదు 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 అని చెబుతూ నువ్వు ఏది అవునో అక్కడ నిన్ను తీసుకెళ్తుంది నిర్వాణ షట్కం. కాబట్టి అటువంటి ఆరాధన చెయ్యండి. ఆ విధమైనటువంటి ఉపాసన మనం చెయ్యాలి. భేదం వద్దు, అభేదం. ఏ సంప్రదాయమైనా ఎక్కడైనా. ఇంత మా శృంగేరి శారదాపీఠంలో స్వామీజీలంతా ఇచ్చే ఉపదేశం కింద ఏం రాస్తాను తెలుసా? నారాయణ స్మరణం అని రాస్తాం. నారాయణ స్మరణతోనే ఈశ్వర సన్నిధానానికి చేరాలి. ఇగో ఆ ఉపదేశము కార్తీక మాసం ఇస్తోంది. కాబట్టి అద్భుతంగా కార్తీక మాసంలో మరి ఇంత చక్కటి ఉత్సవాన్ని నిర్వర్తించినటువంటి శ్రీమాత ఆశ్రమాన్ని సహాయం చేయండి అందరూ కూడా. ట్రస్ట్కు డబ్బులదేముంది, భగవంతుడు యోగాన్ని ఇస్తే ఇస్తాడు. కాబట్టి మనం అనుకుంటాం ఎవరికో దాచి వద్దు. మీ పిల్లలకు పుణ్యం రావాలి అంటే ఇక్కడ ఇచ్చినవే మీ పిల్లల ఖాతాలో వేసినట్టు లెక్క. వారి ఇంట్లో మీరు బంగారం కొని పెట్టో, షేర్లలో పెట్టో, లేకపోతే ఈ మైహోం భూజాలో భాజాలో ఈ అపార్ట్మెంట్లో పార్టులు పీర్టులు పెడితే వాళ్ళకి ఇవ్వడం కాదు, వంశానికి పుణ్యం ఇవ్వాలి. ఆ పుణ్యం ఇవ్వాలి అంటే త్యాగం చెయ్యాలి. అందుకే మా శేషప్ప చెప్పిన మాటతో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన దాన ధర్మము లేక భూమి లోపల దాచి దాచి తుదకు దొంగలకగునో దొరలకగునో. తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఆ స్వామి స్మరణ, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు. ఈ పద్యం నేను చెప్పాల్సిన పనిలే, మీ పిల్లలకు చెప్పండి. నరసింహ శతకం రోజొక పద్యమైనా నెలకో పద్యమైనా పిల్లలకు చెప్పండి. దాశరథీ శతకం పిల్లలకు చెప్పండి. భండన భీముడు ఆర్తజన బంధవుడు ఉజ్వల బాణదూన కోదండ కల ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడను చున్న గడగట్టి భేరికాడండ డండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఇది రామలింగేశ్వర స్వామి దేవస్థానం కాబట్టి రాముణ్ణి కీర్తిస్తే శివుడు ఇష్టపడతాడు. భద్రాచల రామచంద్రమూర్తి తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రాముడు ఉన్నాడు అంటే ఇంకా తక్కువ ఉండదు, ఈశ్వరుడు ఉన్నాడంటే ఇంకా తక్కువ ఉండదు. కాబట్టి దాశరథి శతకం, కాళహస్తీశ్వర శతకం, నృసింహ శతకం, శతకాలతోని పిల్లల్లో మార్పు తీసుకురావచ్చు. కాబట్టి చక్కగా పిల్లల పట్ల, పిల్లలకు ఫోను ఇవ్వడం కంటే పిల్లలతో కూర్చొని తల్లులు మాట్లాడటం మొదలు పెట్టండి. తల్లులు గనక, అందుకే మొన్న ఒక ఆవిడ వచ్చి అడిగింది, స్వామి నన్ను ఏం చేయమంటారు? ముందు నువ్వు ఫోను చూడటం మానే తల్లి, ముందు నువ్వు చూసి ముందు వాడి ముందే రీల్స్ చేస్తేవి, వాడితోనే వీడియో తీపిస్తేవి. ఇక వాడు నీకు ఎలా వింటాడు చెప్పండి మాట. నాన్న ఒక రీల్ తీద్దాందా, మంచిదే కాదని చెప్పను, కానీ ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. చిన్న పిల్లలు కదా, పిల్లలు చాలా పసి హృదయం. ఇప్పుడు ఆ డాన్స్ చూస్తుంటే ఎంత బాగా అనిపించింది, ఎంత ఆనందం అనిపించింది ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే. ప్రతి ఒక్కరిలో దివ్యత్వం ఉంది. వారు అక్కడ చేస్తూ ఉంటే వాళ్ళు పాపం టీచర్లు ఎంత కష్టపడుతున్నారు. ఆ ఎదురుగా నిలబడి ఇలా ఫోజు పెట్టండి, అలా ఫోజు పెట్టండి, వాళ్ళ దీక్ష ఎంత కష్టపడితే ఆ తల్లులు ఎంత కష్టపడాలి. ఇక్కడ వీళ్ళు ఇంత డ్యాన్స్ చేస్తున్నారంటే వాళ్ళు పొద్దునప్పటి నుంచి ఆ తల్లులు ఆ టీచర్లు ఎన్ని డ్యాన్సులు చేస్తే వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేశారు. అర్పణం చెయ్యాలి జీవితం. కానీ పిల్లలకు నేర్పించండి. 10th కాగానే మానేయిపించడం వద్దు, హాయిగా నేర్పించండి. అలా కొంత వారితో గడపటం మొదలు పెడితే అంతకంటే ఆరాధన ఇంకొట్లేదు. కాబట్టి ఇక్కడ నాట్యం చేసిన పిల్లలందరికీ పరమశివ అనుగ్రహం కలుగుగాక, వారు చక్కగా ఇంకా వృద్ధిలోకి వచ్చుగాక, వారి తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించుగాక అని నేను ఆశీర్వచనమిస్తూ, చక్కగా 10 దాటిపోయింది, ఓపికగా కూర్చున్నారు. అందుకే నేను మొదలే అడిగా మా ప్రవీణ్ గాని నాగరాజును గాని, ఏమిటి అంటే ఎంతసేపు చెప్పమంటారు అని. అంటే మాలాంటి వాడికి ఎంతసేపు అయినా చెప్పగలం, ఎంతసేపు అనేటువంటి దానికి అయితే మాకు టీవీలో లెక్క ఉంటుంది కాబట్టి మేము 8 నిమిషాలంటే 8వ నిమిషం అక్కడ కెమెరా కట్ చెప్పక ముందే నేను కట్ చేస్తాను, అంత ట్యూనింగ్ అయిపోయాం. కాబట్టి మా నాగరాజు 30-40 నిమిషాలు దాటిపోయింది. కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా మంచి అద్భుతమైన నృత్యం చేశారు. అలాగే శ్రీమాత ఆశ్రమం మన ట్రస్టీ వ్యవస్థాపక ఫౌండర్ ప్రవీణ్ పబ్బ, వారి కుటుంబం, వారికి సహకరిస్తున్నటువంటి వారి మిత్ర బృందం, అలాగే శ్రీనివాస్ అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తున్నాడు. చాలా తర్ఫీదు పొందినటువంటి వ్యక్తి. చక్కగా ఆహార్యంతో పాటు చక్కటి వచనంతో, చక్కటి పలుకులతో మంచి వ్యాఖ్యానం చేసినటువంటి శ్రీనివాస్ కూడా నేను ఆశీర్వచనం ఇస్తూ, ఇంకా ఇంకా ఈ కార్యక్రమం ద్విగుణీకృతం కావాలి. అలాగే ఈ వేదిక మీద మాకు చాలా దగ్గరి ఆప్తుడు మా నాగరాజు గారు, వాళ్ళ నాన్నగారు, ఎంతో ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ ప్రేమ ఇక్కడికి తీసుకుని వచ్చింది. అందరం ఒకటి అనేటువంటి భావనతో
కాబట్టి వారికి అలాగే శ్రవణ్ కుమార్ గారు చాలా చక్కటిగా విశేషంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఇంత కార్యక్రమానికి అనుసంధానకర్త మా సత్యవర్ధన్. కాబట్టి చక్కగా సత్యవర్ధను నా దగ్గరికి తీసుకొచ్చి ఎలాగైనా రావాలి అనేటువంటిది మా బంధం వేరు. కాబట్టి వీరందరికీ కూడా, అంటే దీని వెనక ఇంతమంది ఉంటేనే ఇంత కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈ అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల కృప పరిపూర్ణంగా ఉండాలి. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అలాగే మా నారాయణ శర్మ గారు, వారు సహకరిస్తేనే కదా ఈ గ్రౌండ్, ఈ వ్యవస్థ. వారి కుటుంబం ఈశ్వరారాధనలోనే చక్కగా తరిస్తూ, చూడండి పేరు నారాయణ శర్మ, ఆరాధన చేసేది ఈశ్వరారాధన. మన ప్రతి చోట వెతికితే సమన్వయం కనిపిస్తుంది. కాబట్టి అంతిమ గమ్యం చూడండి ఆ విచిత్రంగా ఉంటుంది. కాబట్టి అందరికీ పేరు పేరున ఆశీర్వచనములు ఇస్తూ ఇంకా వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమం చేసుగాక, అద్భుతంగా జరుపుగాక, ఇంకా అద్భుతంగా మీరు చెయ్యటానికి శ్రీమాతృ పరదేవత, ఎందుకంటే అమ్మవారి పేరు పెట్టుకున్నారు ట్రస్ట్ కు, ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఉంది, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. కాబట్టి ఆ నామం చాలు. కాబట్టి ఆ ట్రస్టులకు సహకరిస్తున్న వారు, అలాగే ట్రస్టులో ఉన్నటువంటి వారందరికీ ఆశీర్వచనం తెలియజేస్తూ నా ప్రవచనాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. భగవంతుడి యొక్క అనుగ్రహంతో వచ్చే సంవత్సరం మరల అద్భుతంగా ఇంకొక కార్యక్రమంలో కలుసుకోవాలి అని ఆ రామలింగేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తూ, హరిహరాత్మకమైనటువంటి శివనారాయణ స్వరూపమును మనస్సులో ధ్యానం చేస్తూ అందరూ కూడా చెప్పండి, అనాయాసేన మరణమో వినాదైన్యేన జీవనో దేహి మే కృపయా శంభో కృపయా విష్ణో త్వయి భక్త్యో అచంచలాం నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. రామచంద్ర భగవానికి, శ్రీకృష్ణ భగవానికి, బోలో జగన్మాత మహారాజ్ఞీ మాతకి. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనా అస్తు విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై. ధన్యవాదాలు గురువు గారికి. హలో, ముఖ్యంగా కార్యక్రమము ఈ యొక్క కీసరగుట్ట కీసరవాణిలో చెయ్యాలి అని సంకల్పించిన నాడే మన బాచంపల్లి సంతోష్ శర్మ గారిని మా అన్నయ్య గారని పిలుచుకుంటాను. అయితే ఆయన్ని ఇక్కడికి తీసుకురావాలి. మన ధర్మం ఏమిటి, మనం ఎటువైపు వెళ్తున్నాం, ఎక్కడ ఇప్పుడు మనం ఉన్నాం, ఏం చేస్తే మన ధర్మానికి మనం ధర్మం చేసిన వాళ్ళం అవుతాం అనే చెప్పండి అన్నయ్య అని చెప్పాం. 3 రోజులుగా ఆయన చెప్పిన దాంట్లో ప్రతి మాటలో మన ధర్మం కనిపించింది. మరి ఇలాంటి వారందరూ కూడా ప్రతినిత్యం మన ధర్మాన్ని బోధిస్తూనే ఉన్నారు.
కానీ ఇంకా మనం ఆ ధర్మం పట్ల ఆసక్తి కొంచెం తక్కువనే చూపిస్తున్నాం. ధర్మం అంటే చేతితో చేసేదో అడిగిన వాళ్ళకి ఇచ్చేదో కాదు. మనసు పెట్టి మనసు పూర్తిగా తదేక చిత్తంతో మనము ఏ ధర్మ కార్యంలో అయితే సహాయకారిగా ఉంటామో అది ధర్మం. అది ఎలాంటి సహాయమైనా పర్వాలేదు, అది ధర్మం. మరి అన్నయ్య గారు ఇప్పుడు చెప్పారు, ధర్మానికి విజయం, గోమాతకి